అర్జున్ అర్జున్ జాగ్రత్త అర్జున్ పట్టుకో సరే రే అర్జున్ ఐశ్వర్య మంచు పడుతుంది కదా మిమ్మల్ని మంకీ క్యాప్ వేసుకోమంటే ఎందుకు వేసుకోవాలా? మంకీ క్యాప్ వేసుకున్నా డాడీ కానీ మంకీ వచ్చి తీసుకెళ్ళిపోయింది. రాన్ నీకు మీ నాన్న లాగే వాగుడు ఎక్కువైపోయింది. ఏంటి పనాడికి ఇక్కడ ఏం పని? వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. సరే సార్. జలజ నువ్వు లోపలికి వెళ్ళు. ఇంకా 10 నిమిషాలు ఆడుకుని లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినాలి. ఓకే? సెలవుల్లో కూడా ఏంటండి ఇంత స్ట్రిక్ట్? ఎంతసేపు నుంచి నిన్ను పిలుస్తున్నాను. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు? హాఫ్ అన్ అవర్ నుంచి పిలుస్తున్నాను. బయట ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. వంట చేస్తున్నావా? ఏంటి ఆటలాడుతున్నావా? ఆడుతున్నానని తెలుసు కదా, మరెందుకు అడుగుతారు? అరే ఎందుకండి పండు కింద పడేశారు? ఎందుకైనా కింద పడేశారు? పిల్లలు ఎనీ టైం లోపలికి వచ్చేస్తారు. పనాడు ఇటు అటు తిరుగుతూ వస్తున్నాడు. అందుకని నాకు ఎప్పుడెప్పుడు మూడొస్తుందో అప్పుడు ఇలా పైనుంచి ఏదైనా విసిరేస్తాను. నువ్వు వంగి తీసుకునేటప్పుడు ఇచ్చేస్తాను. నాకు మూడొస్తే నేను కూడా ఏదైనా తీసి కింద పడేనా? సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఎందుకే అంత దగ్గరకు వచ్చి చెప్తావు? మీరే చెప్పారు కదా సార్, ఏదైనా సరే దూరం నుంచి అరిచి చెప్పొద్దు, దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పు అని. అందుకే చెప్పా. ఇక ఏదైనా సరే దూరం నుంచి అరిచే చెప్పు. సరే సార్. పో రా సార్, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏమిటండి వాళ్ళు ఇంత హుషారుగా ఉన్నారు? ఒకటే ముమ్ము. నా చెల్లెలు, మై వన్ అండ్ ఓన్లీ లవబుల్ సిస్టర్ ఇవాళ ఫారెన్ నుంచి వస్తుంది కదా, అందుకు. ఏంటి? ఎయిర్పోర్ట్ కార్ పంపించడం మర్చిపోయా. ఓ డోంట్ వరీ, బాంబే నుంచి పికప్ చేసుకోవడానికి మనిషిని పెట్టే. బాంబే నుంచా? ఎస్. ఎవరు? కాబోయే మొగుడు. నీకు జానకి గురించి బాగా తెలుసుగా. పెళ్లి మాట ఎత్తితేనే ముక్కు ముఖం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకునేది? ఏ వ్యక్తి అయినా మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకున్న తర్వాత కదా పెళ్లి చేసుకోవాలంటుంది. అందుకే బాంబే నుంచి ఇలా ఒక సెటప్. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. బాబు బాబు నా బిజినెస్ సర్కిల్లో నన్ను డైమండ్ బాబు అని పిలుస్తుంటారు. అదేంటి డైమండ్ బాబు? కళావర్ కృష్ణ ఇస్పేట్ రాజా ఏదో రౌడీల పేర్లా ఉంది. సార్ చట్నీ ఇక్కడే. అతని పేరు రాజేష్ బాబు. ఎందుకని డైమండ్ బాబు అని పేరు వచ్చిందో తెలుసా? చాలా పెద్ద డైమండ్ మర్చెంట్. ఇంకా నయ్యం మీరు ఆముదం వ్యాపారం చేయట్లా. ఎందుకు చెప్పు. అప్పుడు మీ పేరు ఆముదం బాబాయ్ ఉండేదిగా. చచ్చా అలా అనొద్దు. 40-50 కోట్లకు అధిపతి. ఊళ్ళో ఉండే బిజినెస్ అన్ని మింగి. డైమండ్ బిజినెస్ అంటే తమాషా కాదు, నాకు చాలా డబ్బు వస్తుంది. డబ్బు ఉంటేనే కదా ఇలా గొప్పగా బతకగలం. నిన్ను కలిపే చెప్తున్నాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మీ. నా మంచి చెడ్డలని చూడ్డానికి మా అన్నయ్య ఉన్నాడు. అందుకే దూది నిప్పు పక్క పక్కన కూర్చోబెట్టి వచ్చేట్టు చేశాను. సరేనండి, దూదికి నిప్పు నచ్చాలి కదా. అదేనండి, జానకి బాబు నచ్చక్కర్లేదా? ఆల్రెడీ జానకి ఫోటో చూసి బాబు ఓకే చేశాడు. ఈ పాటికి ప్రపోజ్ చేసి ఉంటాడు. ఐ లవ్ యూ అని. ఐ లవ్ చిరుతిండి వెరీ మచ్. బాబు తల్లిలో స్లోగా వీళ్ళు కడుపులో దేవుటండి. ఇటువంటి చల్లని వాతావరణంలో 2 పిల్లల్ని కన్నా మనకే మూడొస్తుంది కదా. వయసులో ఉన్న కుర్రాడు బాబు. కొండ కోణంలో చల్లని గాలి, 2 పక్కల యూకలిప్టస్ చెట్లు. ఇటువంటి ఒక సిచ్యుయేషన్ లో ఎవరికైనా సరే ప్రేమ పొంగి పొర్లదా? నో షిట్టింగ్, ఓన్లీ వామిటింగ్. డర్టీ ఫెలో. జాను, వేర్ ఆర్ యు గోయింగ్? హాయ్ జలజ, అర్జున్, ఐశ్వర్య, నా చెల్లెలు వచ్చేసింది. హలో ఆంటీ. హాయ్ అర్జున్. హాయ్ ఐశ్వర్య. ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా, నువ్వు? హాయ్ జాను. బాగున్నావమ్మా? ఫైన్. ఏంటమ్మా ఈ డ్రెస్ కొంచెం లూజ్ గా వేసుకురాకూడదు? నేను డ్రెస్ లూజ్ గానే వేసుకొచ్చాను, కానీ నన్ను పికప్ చేసుకోవడానికి పంపించావే ఒక లూజ్ ని. ఆ లూజ్ వల్ల నా డ్రెస్ టైట్ అయింది. ఏయ్, కాబోయేవాడిని అలా అనకూడదు. అవును, బాబెక్కడా? అతనా? రా అచ్చుడు. సార్ అరుస్తున్నారు. సారీ తర్వాత చెప్పొచ్చు, ముందు తీయవయ్యా. డాక్టర్, ఇది మీ ఇల్లా? అంటే ఇవిడ మీ చెల్లెలండి? అతను మీకు తెలుసా? ఇతను మీకెలా తెలుసు? ఇతను నాకు. అది ఒక పెద్ద కథ. పెద్ద కథ ఏం కాదు, చిన్న కథే. డాడీ, సమ్ బ్యాడ్ స్మెల్. సారీ, అది నేనే.
ఏయ్ బాబు ఏమైంది? ఒంట్లో బాగోలేదా? మాత్రం ఏమైనా వేసుకున్నావా? మాత్రలు తప్ప మిగతా అవన్నీ తిన్నారు, అందుకనే వాంతి. నిన్ను అడిగానా? ఓ సారీ, దిస్ ఈజ్ మిస్టర్ డైమండ్ బాబు, దిస్ ఈజ్ మై వైఫ్. ఏం లేదండి, జర్నీలో బోర్ కొడుతుంది కదా అని కాస్త చిరుతిళ్ళు తిన్నాను, పైగా 4 కూల్ డ్రింక్స్, దానికి తోడు హెయిర్ పిన్స్. హెయిర్ పిన్ తిన్నారా? అందుకే వాంతి. ఎందుకు బాబు హెయిర్ పిన్ తిన్నావు? ముద్దరాలి కుప్పు లాంటి కొండల్లో అందమైన హెయిర్ పిన్ బెండ్లవి, తిరిగేటప్పుడు వాంతి. ఇందులో కవిత్వం ఒకటి, ఆ మాట అనొద్దురా. ఏది వాంతే? ఆ మాటే వద్దన్నా నేను. అవును, నువ్వు వీళ్ళతో ఎలా వచ్చావు? నిన్ను బస్ ఎక్కించాను కదా. మీరు నన్ను బస్సులో ఎక్కించింది నిజమే, బస్సులో వాళ్ళు నన్ను దింపేశారే. నేను నడిచి వెళ్తున్నానా, జలపాతం హోరులాగా ఒక శబ్దం. తిరుగు చూస్తే ఈ బాబు సార్ డాష్ చేసుకుంటున్నారు. డాష్ అంటే వాంతి. ఆ మాట అడతాను కదరా, అందుకే డాష్ అని చెప్పాను. నిన్ను మీరు కాస్త ఇలా రండి, ఇలా బిట్ బిట్గా చెప్తే డాక్టర్ కథ అర్థం కాదు. మొత్తం ఫ్లాష్ బ్యాక్ అని చెప్తానండి. ఏంటి ఫిల్మ్ వేస్తున్నావు? ఫిల్మేనండి. పాత సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపించడానికి ముందు రింగులు వేయడం మామూలే కదండి. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే సింహమేమోనని భయపడ్డాను. వాంతి చేసుకుంటున్నారా? ఎందుకో చెప్పండి. ఏమన్నా బంతి పోయినా 10 మందిని పిలిచి చెప్పడానికి. వాంతి చేసుకోగా తలను పుడుతుంది. 2 పక్కల పట్టుకోనండి. ఆల్రెడీ ఎవరో తల పట్టుకు పిండుతున్నట్టుందయ్యా. ఎవరు పట్టుకోలేదు, మీ భ్రమ. ఇకపై తినేటప్పుడు బాగా నమిలి తినాలి. నేనెందుకు చెప్తున్నానంటే మీరు ఏమేం తిన్నారో లిస్ట్ వేసి ఇట్టే చెప్పేయచ్చు. చూసారా? నిమ్మకాయ ఒకటి ఇస్తాను, దాన్ని కాస్త చప్పరించి చూడండి. ఎవట్రా టార్జాలు ఎగరుస్తుంది? చిక్కుకుంది. ఏంట్రా ఎరగదీస్తున్నాడు? మార్షల్ ఆర్ట్స్ బావా, కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. చచ్చాన్ చచ్చాన్ చాన్ చాన్ అంటున్నాడు రా, జాకీ చాన్ శిష్యుడేమో. ఒక ఆడపిల్లని ఎందుకు అనవసరంగా అల్లరి పెడతారు?
కదలతో మేము పడిపోతాం. కదలతో థ్యాంక్ యూ సార్. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మా అన్నయ్య చాలా సంతోషపడతారు. ఇదేనండి జరిగింది. అక్కడ పెట్టరా బాంతి వచ్చేలా ఉంది. అన్నయ్య, అసలు ఇలాంటి ధైర్యవంతుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు తెలుసా. సుమారు 10 మంది రౌడీలు చుట్టూ నుంచున్నారు. ఎలా ఫైట్ చేశాడనుకుంటున్నావు? ఇతను నిజంగా తెనాలి కాదు, బ్రూస్లీ. బ్రూస్లీ కాదు, ప్రాక్టికల్లీ. ఏంటది? మీరేగా చెప్పారు వైజాగ్లో ప్రాక్టికల్ ట్రీట్మెంట్ అని. అందుకే నా బుట్టలో ఎలుకను వేశారు. ఏంటి బొట్టలో ఎలుక నేనేసాను? ఓ, ఈ నాటకాలే కదా వదిలేది. పుట్టలో ఎలుకను వేసి నాకు ధైర్యం తెప్పించడానికి ప్రాక్టికల్ ట్రీట్మెంట్. ప్రాక్టికల్లీ. వాట్? సరే కాదు, మెడికల్లీ. చచ్చా, రియల్లీ. ఇది ట్రీట్మెంటా? నాన్ సెన్స్. నాది నాన్ సెన్స్, మీది 6 సెన్స్. ఓ, జనాది కోసం